కంటెంట్ రైటింగ్. యూఎస్లో ఈ కాపీ రైటింగ్ అండ్ కంటెంట్ రైటింగ్ బిజినెస్ వచ్చేసి $52,000 మిలియన్ జరుగుతుందంట. అంటే కంటెంట్ రైటింగ్కి లేదా కాపీ రైటింగ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాపీ రైటింగ్ అంటే ఏంటంటే ఒక బుక్ రాయడం, ఆ బుక్ వల్ల అవతల వాళ్ళని మోటివేట్ చేయడం, ఆ బుక్ ఎవరైనా కొన్న కొద్దీ దాని మీద ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఓకే, దాని మీద రాయల్టీ కూడా వస్తూ ఉంటుంది. సో కంటెంట్ రైటింగ్ అంటే ఏంటి? కంటెంట్ రైటింగ్ అంటే మీరు ఒక బుక్ చదివారు లేదా ఒక టాపిక్ మీద మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఆ టాపిక్ గురించి మీరు ఒక కంటెంట్ రాశారనమాట, ఒక స్క్రిప్ట్ రాశారు. ఈ స్క్రిప్ట్ని మీరు బ్లాగ్లో పెట్టారనుకోండి, ఈ స్క్రిప్ట్ని బ్లాగ్లో పెట్టడం వల్ల బ్లాగ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. అదే స్క్రిప్ట్ని మీరు ఆడియో వాయిస్ ఓవర్ రికార్డ్ చేసి ఒకవేళ పాడ్కాస్ట్ చేశారనుకోండి, పాడ్కాస్ట్ ద్వారా కూడా మీకు మనీ వస్తుంది. అదే స్క్రిప్ట్ని మీరు ఒక వీడియో రూపంలోకి తీసుకొచ్చారనుకోండి, యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్ వీడియోస్లోనో ఎక్కడనో దాన్ని అప్లోడ్ చేస్తున్నారు, దీని అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా మీరు మనీ సంపాదించవచ్చు. సో కంటెంట్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, ఆ సబ్జెక్ట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు, దాని తాలూకు ఒక కంటెంట్ ప్రిపేర్ చేస్తారు, దాన్ని కోర్సు రూపంలో కూడా చేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. సో ఇప్పుడు ఉన్న నెక్స్ట్ స్కిల్స్లలో కంటెంట్ రైటింగ్ లేదా కాపీ రైటింగ్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. సో కంటెంట్ రైటింగ్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే విలియం జిన్సెర్ రాసిన ఆన్ రైటింగ్ విల్ అనే బుక్ మీకు ఇంకా చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కంటెంట్ని ఎలా సెర్చ్ చేయాలి, ఎలా రాయాలి, ఏం రాస్తే మీకు ఆ కంటెంట్ వర్కౌట్ అవుతుంది అనేది సో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.